నమస్తే అండి. నమస్తే అండి. పార్వతి గారు, వరంగల్ ప్రీతి విషయంలో వరంగల్లో హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దట్టు అమ్మాయి ఒక మెడికో. హైదరాబాద్ ఎందుకు తీసుకొచ్చారు? దేనివల్ల అంటారు? ఇక్కడే అనుమానాలు రేకెత్తించడానికి ఆస్కారం ఉన్న విషయం అండి ఇది. అందరూ అంటే అక్కడ చెప్తున్న డాక్టర్స్ కానీ మెడికల్స్ వీళ్ళు కానీ ఎవరైతే మనం ఎక్కువ మంచి ప్రామాణికమైన వైద్యం అందించడం కోసమే మార్చాము అని చెప్తున్నారు. బట్ వాళ్ళ తల్లిదండ్రుల ఆరోపణ చూస్తే అప్పటికే మా పాప లేదు, మృతి చెందింది ఆరోపిస్తున్నారు. సో దీన్ని దాయడం కోసమే అక్కడైతే లోకల్గా మేము ఎక్కువ ఫైట్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఒత్తిడికి ఎలా అయినా వాళ్ళు రివీల్ చేయాల్సి వస్తుంది కాబట్టి హైదరాబాద్ నిమ్స్కి తరలించారు అనేది వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి వచ్చిన ఆరోపణ. దీన్ని బలం చేకూర్చేలాగా వీళ్ళు చేసిన హైడ్రామా అంటే ట్రీట్మెంట్ చేస్తున్నాము, బెటర్ ట్రీట్మెంట్ కోసమే ఇక్కడికి తీసుకొచ్చాము అని. సరే, బెటర్ ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చినప్పుడు మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నార్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము ఒక అపస్మారక స్థితిలో ఉన్న పేషెంట్కి ఏవైతే ట్రీట్మెంట్ జరుగుతుందో దాని ట్రీట్మెంట్ జరిగే విధానాన్ని కంపల్సరీగా డాక్టర్ సెషన్స్లో వాళ్ళ పేరెంట్స్కి తెలియచేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు తెలియచేయలేదు? వాళ్ళ పేరెంట్స్ని అమ్మాయి ప్రీతి దగ్గరికి అసలు చూయించకుండా ఉండడానికి కారణాలు ఇవన్నీ. అక్కడ అమ్మాయి ముందే మృతి చెందింది అనడానికి బలమైన స్కోప్ ఇచ్చేలాగా ఉన్నాయి వీళ్ళ ప్రవర్తన విధానం. అయితే డాక్టర్స్ ప్రవర్తించిన విధానం కానీ అక్కడ వాళ్ళ పేరెంట్స్ని అలౌ చేయకపోవటం కానీ ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో అప్డేట్ ఇవ్వకపోవటం కానీ ఇవన్నీ గోప్యంగా ఉంచడం వల్ల ఇది ఎక్కువ అనుమానాలకి తావిస్తుంది. అండ్ ఎవరో ఒకరు ప్రీతిని చూడడానికి వెళ్ళిన వాళ్ళు పూలదండ పట్టుకుని వెళ్ళారు అని కూడా ఒక స్క్రోల్ అవుతుంది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏదో లోకల్ లీడర్ ఏదో నేను కూడా అది చూశాను. అంటే వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం జరిగింది అనేది ముందే ఇన్ఫర్మేషన్ ఉండి రివీల్ అయిందేమో అనుకొని మేబీ వాళ్ళు తెచ్చి ఉండొచ్చు. వాళ్ళ సిస్టర్ ఆరోపించింది, పూలదండ పట్టుకొచ్చావు అంటే మృతి చెందిందనేనా అని. వాళ్ళ ప్రీతి వాళ్ళ తెలుసా ముందే తెలిసి మా దగ్గర మీరు దాస్తున్నారా, ఇదంతా ఎందుకు చేస్తున్నారు, మాకు నిజాలు కావాలి అని చెప్పి వాళ్ళ ప్రీతి వాళ్ళ సిస్టరు అక్కడ బైఠాయించి వాళ్ళు నిరసన తెలియజేశారు కదా, దానిలో మాట్లాడారు ప్రీతి వాళ్ళ సిస్టర్. అండ్ నెక్స్ట్ అందరూ సైఫ్ను కూడా చూస్తూ ఉన్నారు. అసలు సైఫ్ వెనకాల ఎవరున్నారు? ఎంత అన్యాయం జరిగినా సరే సైఫ్కి సంబంధించి ఎవరు మాట్లాడినట్టు స్పందించినట్లు మనం చూడలేదు, రైట్? అవును. రంగనాథ్ గారు ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో అయితే సైఫ్ అనే అతను ఒక సామాన్య కుటుంబం నుంచే వచ్చారు, దీని వెనక ఎలాంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు లేరు, అతని బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది, మీరు అనుకునే అపోహలకి ఆస్కారం ఇచ్చేలాగా మీరు అనుకోమాకండి, మేము పూర్తి దర్యాప్తు జరుగుతున్నాము అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సైఫ్ వెనకాల ఒక పెద్దల హస్తమే ఉంది, ఒక పెద్ద మంత్రే ఉన్నారు, సో అది చూసుకుని ఇట్లా జరుగుతుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే ప్రీతి తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు, దాని ఆరోపణకు బలం చేకూర్చేలాగా ఈ విధానాలు ఉన్నాయి కాబట్టి చూసేవాళ్ళు కూడా అది నిజమేమో అనుకునే పరిస్థితిలో ఉంది. ఇక్కడ నిజాలను నిగ్గుదేల్చాల్సిందే అవసరం ఎవరిది? ప్రభుత్వంది. ఎందుకు హాస్పిటల్ యాజమాన్యం నిర్లప్తత వహించింది? ప్రీతి ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేసిన దానిలో నేనొక్కదాన్నే కాదు ఇబ్బంది పడుతుంది, చాలామందిని సైఫ్ వేధిస్తున్నాడు, ఇంతమంది వేధింపులు గురవుతుంటే ఎందుకు యాజమాన్యం సైలెంట్గా ఉంది? ఇంకొకటి ఏంటంటే మనకి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి కళాశాలలో ర్యాగింగ్ కనుక జరుగుతుంటే ఇట్లా యాంటీ ర్యాగింగ్ ఒక గ్రీవెన్స్ కమిటీ ఉంటుంది. ఆ గ్రీవెన్స్ కమిటీ అనేది ఎప్పటికప్పుడు అలర్ట్ అవ్వాలి. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఆ కమిటీ సభ్యులు బాధ్యత తీసుకొని ఎవరు ఇబ్బందులకు గురవుతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ కాలేజ్ యాజమాన్యాలకు కానీ ఆ సర్టైన్ విద్యార్థులకు కానీ అది వాళ్ళు ఫాలోఅప్ చేయాలి, ఎప్పటికప్పుడు ఎలాంటి ప్రమాణాలు తీసుకోవాలని. ఈ కమిటీ ఏమైపోయింది? ఈ గ్రీవెన్స్ కమిటీలు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ గిరిజన బిడ్డ ఒక కంప్లైంట్, ఇప్పుడు సాక్షాత్తు ఎవరైతే ప్రీతి ఉంది, ప్రీతి ఫాదర్ ఒక రైల్వే పోలీస్ అయి ఉండి, అంటే డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్స్కే ఈ వేధింపులు తప్పలేదు అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? అతను ఒక ఎంప్లాయ్, పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నాడు ఆల్రెడీ.
ఆయనకు అంతా సర్కిల్ తెలిసి ఉంటుంది. అంత తెలిసిన వాళ్ళు, అంత హై ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకే ఇంత కంప్లైంట్ వస్తే పట్టించుకోలేని పరిస్థితి ఉంది అంటే, ఇక సామాన్యులు కంప్లైంట్స్ ఇస్తే అది ఎంతవరకు కార్యాచరణలో జరుగుతున్నాయి, ఎంతవరకు ప్రజలకు అండగా ఈ పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కానీ నిలబడుతున్నాయి అనే దానికి ఈ ఇన్సిడెంట్ పెద్ద ఉదాహరణ. అవును, జనరల్గా ఇప్పుడు ఈ అమ్మాయి ఒక గిరిజన బాలిక. సో కష్టపడి సెకండ్ ఇయర్ వరకు వచ్చింది, ఇక్కడ అమ్మాయి చదువుకుంటుంది. సో ఎవరికైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సైఫ్ కూడా మైనారిటీ నుండి వచ్చిన అబ్బాయి. సో అంటే రిజర్వేషన్ కేటగిరీల మీద ఇద్దరూ వచ్చారు. అయినప్పటికీ నువ్వు గిరిజన అమ్మాయివి, తనకేమీ రాదు, రిజర్వేషన్ త్రూ ఇక్కడికి వచ్చేసింది. సో మనం కొన్ని ఆరోపణలు విన్నాం, ఆమెకు ఇంజెక్షన్ చేయడం కూడా రాదు, టాబ్లెట్స్ పేర్లు తెలియవు, బట్ రిజర్వేషన్ ద్వారా ఇదంతా ఈ సీట్లన్నీ కొట్టేసింది అంటూ కూడా సైఫ్ ప్రధాన ఆరోపణ. అలానే వాట్సాప్ షేరింగ్ కూడా జరిగిందని మనం వార్తల్లో చూసాం, రైట్? సో తను కూడా మైనారిటీనే కదా. సో ఎందుకు విద్యార్థుల మధ్య ఇలాంటి వైషమ్యాలు చూపించడం, ఈ జాతి డిస్క్రిమినేషన్స్ ఇవన్నీ చూపించుకోవడం అంటే వాళ్ళు చదువుతున్నారు, పెద్ద చదువులు చదువుతున్నారే కానీ ఇంకా చిన్నగా ఆలోచిస్తున్నారు, చాలా నేరో మైండ్తో ఉన్నారు అనే దానికి మనం ఇప్పుడు ఆ సైఫ్ డిస్కషన్ వాట్సాప్ గ్రూపుల్లో ఒక గ్రూప్గా ఏర్పడి ఆ అమ్మాయిని ఒక ఎస్టీ అమ్మాయి అని చెప్పి విడిగా అమ్మాయిని ట్రీట్ చేయడము, అందరూ అవాయిడ్ చేయడం, కావాలని వాంటెడ్గా అవాయిడ్ చేయడము, టార్గెట్ చేయడం, వాంటెడ్గా టార్గెట్ చేయడం, ఇవన్నీ అమ్మాయి భరించలేకపోవడం మాత్రం అలా చేయకూడదు కదా. రైట్. ఇప్పుడు రిజర్వేషన్ అయినా ఎంతో కొంత చదువుకోకపోతే వాళ్ళు కంటిన్యూ చేయలేరు కదా, సబ్జెక్ట్స్ పాస్ అవ్వలేరు, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళలేరు. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళారు, కంప్లీట్ చేసిందంటే చదువుకోకపోతే ఏం కంప్లీట్ చేయలేదు కదా. ఎంత రిజర్వేషను, సీట్ రావడానికి రిజర్వేషన్ ఉంటుంది కానీ చదువుకు కూడా రిజర్వేషన్ ఉండదుగా, పర్సంటేజ్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి రిజర్వేషన్ ఉంటుంది కదా. సో తను ఆ కరోనా టైంలో కూడా పేషెంట్స్కి ఎంతోమందికి హెల్ప్ చేసిన విధానం కానీ అదే తను చనిపోయిన తర్వాత బయటకు వస్తున్నాయి అమ్మాయి ఎంత సర్వీస్ చేసింది సొసైటీకి. రైట్. సో అలాంటి అభ్యుదయ భావాలు ఉన్న అమ్మాయి, ఏదైనా తన కళ్ళ ముందు తప్పు జరిగితే నిలదీసే వ్యక్తిత్వం, ధైర్యం అన్నీ ఉన్న అమ్మాయి ఇలాగా చేసుకుంది అంటే మాత్రం ఆలోచించాల్సిన విషయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్.